రుబ్బు, బాగా రుబ్బు, తిన్నదంతా అరిగిపోవాలి. లేకపోతే దర్జాగా అట్టు మీద అట్టు అట్టించి తిరిగి బిల్లు కూడా వెళ్ళిపోతే వదులుతారా? రుబ్బు, బాగా రుబ్బు. నా జాతకమే అంతేనేమో. కాకుంటే 1.5 సంవత్సరం అయింది సుధాకర్ డిఎస్సీ అని పట్టా తెచ్చుకుంది. కానీ నాది అదేం కష్టజాతమో గాని ఇంత చదువు చదివి ఉద్యోగం కోసం వెతుక్కుంటూ మద్రాసు వచ్చి ఇక్కడ ఒక అరవశెట్టి గారింట్లో అరువుకు అద్దెకుంటూ కొంతమంది అరవకురాలకి ఫీజు లేకుండా తెలుగు నేర్పుతూ ఆ బిఎస్సీ పట్టాన్ని మెడకు కట్టుకుని ప్రతిరోజు మినిమం 15 మైళ్ళు నడుస్తున్నాను ఉద్యోగం కోసం. ఈ మహానగరంలో ఉన్న వీధులన్నీ నాకు కుట్టినిపింటే కళ్ళు మూసుకుని ఎంత దూరమైనా వెళ్ళిపోగలను. ఈ క్వాలిఫికేషన్ కు కనీసం పోస్ట్ మెన్ ఉద్యోగమైనా వచ్చనే. కానీ ఎవరిస్తారో నేను ఎవరికి కావాలి? అమ్మో, ఈ మాట మనసులో అనుకున్న డేంజరే. ఎందుకంటే ఎదురింటి అరవ మాస్టర్ భార్య వచ్చి రాని తెలుగులో నానేదా నానేదా అంటూ వచ్చేస్తూనే ఉన్నాను. ఆవిడ వయస్సు 45 ఏళ్ళు, ఇంకా కనిపిల్లే అనుకుంటుంది పాపం. ఏనాడో ఒకనాడు ఆవిడ నన్ను బలాత్కరించి శీలభంగం చేస్తుందేమో నేను భయంగా ఉంది. మీరా? నానేదా మీకు మంచి కబుర్ చెప్పాలని వచ్చాను సుధాకర్. ఏదైనా పని అండి? మీరు చేస్తానంటే పనా లేదు. చేస్తానండి, చెప్పండి. మాస్టర్ గారు ఊరికి వెళ్ళారు. అలాగండి. 4 రోజులు కానీ తిరిగి రారు. అలాగండి. రాత్రి సోపన్ బాబు సినిమా చూశాను. అలాగండి. అతను డూయట్ పాడుతుంటే నా కళ్ళకు నువ్వే కనిపిస్తావు. అలాగండి. ఎంత నాకు ఏదో దిగులు గుబులు, కళ్ళు మూసినా తెరిచినా ఆ డూయటే కనిపిస్తాది. నాకు నిద్రయే రాలేదు. నీక మాత్రం సంతోషం కలిగితే చాలు సుధాగా. ఏ నాటికైనా నా దిగులు గుబులు నీవే పోకటాలి సుధాగా. తర్వాత మాట్లాడతాము. వస్తాను సుధాగా. దొరగారు లోపల తీసుకొచ్చి ఇవ్వాలా? బయటకు వచ్చి తీసుకోలేరా అండి? నువ్వా? నేను ఇంకా బదిలీ కాదయ్యా. ఏం సార్, నువ్వు మారితే కానీ నా తర్వాత మారేయట్లేదయ్యా. అప్పుడు కానీ నాకు అపాయింట్మెంట్ ఆర్డర్ రాదు. ఇదిగో, ఈ చేతులతో ఈ వీధిలో ఎంతమంది ఉద్యోగాలు ఇప్పించారు తెలుసా అండి? ఈ అదృష్టం అలాగే ఉంది. ఏం చేస్తాం సార్? ఏదో పండుగ మామూలు పోయిన దసరాకి లేదు, దీపావళికి లేదు, ఈ పండగకైనా మారింది. అదృష్టం కొట్టింది. ఏమొచ్చింది సార్? నేను అప్లికేషన్ పెట్టిన కంపెనీ నుంచి నాకు ఇంటర్వ్యూ కార్డు వచ్చిందయ్యా. పొరపాటు అయిందేమో సార్. పేరు అడ్రస్ సరిగ్గా చూడండి. ఓహో, నువ్వు చూడకుండానే ఇచ్చావా? అందుకనే అదృష్టం వరించింది. అది సరే కానీ టైం ఎంత? 9:30. 9:30 అంటే అరగంట టైం ఉంది. చూడు బ్రదర్, నేను ఇంటర్వ్యూకి వెళ్ళాలి, లాండ్రీ నుంచి బట్టలు తెచ్చుకోవాలి. జస్ట్ 2 రూపాయలు ఇంటివి. సరేలే, నాకు ఇచ్చేది ఎలా లేదు, తిరిగి నేను ఇవ్వాలా? అది కాదు బ్రదర్, జస్ట్ 2 రూపాయలు ప్లీజ్ ప్లీజ్. చూడకపోతే నా ప్యాంటు షర్టు లాక్కులు లేకుండా వస్తా. బ్రదర్, అరగంట టైం ఉంది. లాండ్రీలో బట్టలు, బస్ ఛార్జీలు. ఏం చేయాలి? కాంతమ్మ గారు, నువ్వా సుధా? చూడు సుధా, కాంతమ్మ ఏంటే అమ్మ అంటే అమ్మ. నేను అమ్మలా ఉన్నానా? నాకు ఎంత వయసు అయింది అని అనుకుంటావు? ఈ చైత్ర మాసం పోతే 22 వస్తాయి. సరేనమ్మా. అదుగు మళ్ళీ నన్ను అమ్మ అని పిలుస్తున్నావు. నాకు ఇష్టం లేదు సుధా. నేను నిన్న సుధా అని పిలుస్తున్నానా? నువ్వు నన్ను కాంతం పిలు, బాగా ఉంటుంది. అది సరేనండి. మరి ఏదన్నా రహస్యంగా మాట్లాడాలా? లోపలికి రమ్మంటావా? అబ్బే అక్కర్లేదండి. ఏం లేదండి, రాధికా ఏజెన్సీస్ అనే కంపెనీకి నన్ను ఇంటర్వ్యూకి రమ్మన్నారు. అరగంటే టైం ఉంది. ఈ బిజీ అవర్ లో బస్సులు దొరకడం చాలా కష్టం. సరే. లాండ్రీలో బట్టలు ఉన్నాయి, తెచ్చుకోవాలి. సరే. అందుకని 2 రూపాయలు అప్పించారంటే
బాగుంటుంది. ₹2 ₹5 ఇస్తాను. నీవు తిరిగి అక్కర్లేదు. ఒకరికి ఒకరే అవసరానికి ఆ మాత్రం ఆదుకోకపోతే ఎందుకు? థ్యాంక్స్ అండి. ఎండలు మండిపోతున్నాయి. నువ్వు బస్సులో వెళ్ళవద్దు, టాక్సీయే వెళ్ళు. అలాగేనండి. రాత్రిలో నీ గదిలో ఉడికిపోతుంది కాదు? అవునండి. ఇక్కడ హాయిగా చల్లగా ఉంటుంది. తలుపు తెరిచే వచ్చుతాను. సరేనండి, వస్తానండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్. కానీ ఈ గుడ్ అనేది ఈ దేశంలో ఎక్కడుంది, ఎంతమందికి ఉంది? నేనేదో జనరల్ నాలెడ్జ్ పుస్తకం చదువుకొచ్చాను, అందులో చదివితే చెప్పగలను. కానీ మీరు ఇంత పెద్ద పెద్ద ప్రశ్నలు అడుగుతుంటే. ఇంతకీ నువ్వెవరు? నేనా సార్? నెంబర్ 14 నాయకమ్మాల్ స్ట్రీట్, వెస్ట్ మామలం, మెడ్రాస్ 33. నా పేరు సుధాకర్. ఇందులోకి వచ్చాను సార్. ఓ, నువ్వేనా? అవును సార్. విన్నాను, నీ గురించి చాలా చాలా విన్నాను. సార్, సిట్ డౌన్, సిట్ డౌన్. నా గురించి విన్నారా? నెంబర్ 14 నాయకమ్మాల్ స్ట్రీట్, వెస్ట్ మామలం, Yes. మెడ్రాస్ 33. Yes. సుధాకర్ Hmm. గురించి విన్నారా? ఏ విన్నారు, ఎక్కడ విన్నారు? సస్పెన్స్. సిట్ డౌన్. వాట్ ఈస్ ది వాల్యూ ఆఫ్ 50 NP? సార్, 50 NP విలువ ఎంత? 50 NP. Eh. 50 NP సార్. బయట ఆడపిల్లల గోల లేకుండా ఉంటే పబ్లిక్ టెలిఫోన్ బూత్ లో ఈ 50 NP వేసి ఎంతసేపు అయినా మాట్లాడుకోవచ్చు సార్. విత్ ది 1 రూపీ జనతా భోజనం చేయొచ్చే. భారతదేశంలో సగటు మనిషి జీవన ప్రమాణం ఎంత? నేనే సార్. ఓకే మిస్టర్ సుధాకర్, మీరు వెళ్ళొచ్చు. సార్, రేపు 10 గంటలకి రావచ్చు. సార్, మిస్టర్ సుధాకర్, ఇప్పుడు మీరు వెళ్ళవచ్చు, రేపు 10 గంటలకి రావచ్చు. సరే సార్. సార్, నంబర్ 14 నాయకమ్మాల్ స్ట్రీట్, వెస్ట్ మామలం, మెడ్రాస్ 33. సుధాకర్. సుధాకర్. నెంబర్ 14 నాయకమాల్ స్ట్రీట్, వెస్ట్ మామలం, మద్రాస్ 33. ఓకే సార్. ఓకే. నంబర్ 14 నాయకమాల్ స్ట్రీట్, వెస్ట్ మామలం, మద్రాస్ 33. సుధాకర్. ఓకే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఓకే. థ్యాంక్ యూ. ప్రభు, నీ దర్శనమైనా దొరుకుతుందేమో గాని నాకు ఉద్యోగం మాత్రం దొరికేటట్లేదు. నేను నమ్ముకున్నవాడిని కరుణించి ఈ ఉద్యోగమైనా దొరికేటట్టు చెయ్యి. దొరకదు. ఎవరు అపసగడ పక్షి? ఓ, మీరా? ఆడపక్షి. మిస్టర్, ఏమిటి? మొన్న నా కార్ టైర్ పంచర్ చేసి వెళ్ళావు కదూ? హ? నేనా? ఇదిగో, చర్చిలో అపవాదం వేయకూడదు, మహాపాపం. మిస్టర్ 50 NP, దేవుడి ముందు అబద్ధం చెప్పకు. వెళ్ళే పని జరగదు. నాన్సెన్స్. పిల్లి శాపానికి ఉట్లు దిగవు. ఆ ఉద్యోగం ఎలా దొరకదో నేను చూస్తాను. ఇప్పుడు కాదు, అప్పుడు చూస్తాను మీ సంగతి. టైం ప్లీజ్. రాహుకాలం. అదే కారు. ఎంత పొగరు. సార్, కంగ్రాచులేషన్ సార్, కంగ్రాచులేషన్స్. యు ఆర్ అపాయింటెడ్ as the general manager of this Radhika agency, సార్. సార్, సార్. What? You are appointed as the general manager of this Radhika agency, సార్. సార్, సార్, సార్. What? You are appointed as the general manager of this Radhika agency, sir. Sir, ఇక లేవరా? Okay. God bless you.
నీ పేరేంటి? బాసా సార్. నువ్వేమన్నా రజనీకాంత్ అనుకుంటున్నావు అబ్బే? మనం కూడా అలాగే సార్. ఒకసారి చెప్పినా 10 సార్లు చెప్పినా మ్యాటర్ మాత్రం ఒకటే, కానీ ఆ మ్యాటర్కే కొంచెం ఖర్చు అవుద్ది. వీడు మన సిచ్యువేషన్ అడ్వాంటేజ్గా తీసుకుంటున్నాడు. అవసరం మీ సార్, ఆలోచించుకోండి. పర్లేదు, మాతోనే ఉంటావా? ఉంటాను సార్, అందుకే ఎక్స్ట్రా ఖర్చు అవుతుంది. ఏంట్రా ఆస్తులు ఆయన చేసుకుంటావా? అవసరం లేదు సార్, దారి చూపించినందుకు 2000, మీతో ఉన్నందుకు రోజుకో 1000 రూపాయలు సర్లే పదా. అడ్వాన్స్ సార్. ఎక్కడైనా దారి తెప్పావంటే అప్పుడు చెప్తారా? ఈ అడుగులో అంగుళంగులో మనకు తెలుసు సార్. నీ అంగుళాలు లంగోటీలు మాకెందుకురా? దేవర కొడుకు దారి చూపించు. ఓకే, రైట్ రైట్. వావ్, బయట భయంకరంగా ఉన్నా లోపల ప్రశాంతంగా ఉంది. ఇక్కడ అంతేనండి, మొదట్లో ప్రశాంతంగానే ఉంటుంది, తర్వాత ఆ తర్వాత కూడా ప్రశాంతంగానే అబ్బా, ఉంటుంది. మరి ఎందుకురా ఒకే విషయం 2 సార్లు చెప్తావు? నువ్వు రెండోసారి అడుగుతావని. ఏడు కొద్దిగా ఓవర్ చేస్తుండ్రా. హే, ఇక్కడ టీవీ ఉంది, మొగల్ రేకుల సీరియల్ చూద్దామా? చీ, దీని అమ్మ జీవితం. ఇక్కడ కరెంట్ ఉండదేమో డౌట్ గా ఉంటే దీనికి డిష్, అందులో సీరియల్ కూడా కావాలంట. రే, బాగా ఆకలిగా ఉందిరా. భాష అక్కడికి చెప్పి ఏమైనా తెప్పించండి రా, చంపుతున్నారు. రే భాష, ఏదైనా తెచ్చిపెట్టరా వాడికి తినడానికి. ఓకే. రే భాష, నువ్వు ఖాళీ టైంలో ఏం చేస్తుంటావు? పనికిరాని వాళ్ళతోటి టైం పాస్ చేస్తుంటా. అరే వెంకట్, వీడు నీతోనే మాట్లాడుతాడంట, మాట్లాడు. అరే భాష, ఇంట్లో దయాలు ఉన్నాయారా? నోరు మీద. ఖాళీ టైంలో కూడా నీకు ఇలాంటి విషయాలు అవసరమా? ఎందుకు సార్ భయపడతారు? ఆ శివుడు ఇక్కడే ఉంటాడు కదా. వాడిని చూసాకే దయ్యం ఉందేమో నా డౌట్ వచ్చింది. ఇక్కడున్న వస్తువులన్నీ శివుడివేనా? లేదండి, ఇక్కడ ఒక ఆయన ఉండేవారు, ఎప్పుడు రాళ్ళ మధ్యనే ఉండారు, ఏదో పరిశోధన అంటూ. ఆయనవే ఇవన్నీ. ఓహో, ఆయనే వాడిని ఇక్కడ వదిలేసి వెళ్ళిపోయాడనమాట. బాగా రిచ్ అనుకుంటా. వెళ్ళిపోలేదండి, ఇక్కడే ఉంటాడు. ఒకవేళ మళ్ళీ ఇప్పుడు వస్తే మనల్ని బయటకు పంపించేస్తారా? అదే, ఆయన అలా చేయడండి. ఏ అంత మంచోడా? అవునండి, ఎవ్వరిని ఏమీ చేయడు. దయ్యం అయ్యి ఇన్ని సంవత్సరాలు అయినా కూడా. వెళ్ళి పడుకుందాం రే. రా, వెళ్ళి పడుకుందాం. ఒకటి, 2, 3, 4, 5. భాష, ఎంత సంపాదించావేంటి? ఏదో సార్, పట్టుకుట్టు కోసం. సార్, మీ వాళ్ళని నమ్ముకుంటే వేస్ట్ సార్, ఒక్కళ్ళు కూడా ధైర్యం లేదు సార్. భాష, నాకు సాయం చేస్తావా? చెప్పండి సార్, మీకోసం ఏదైనా చేస్తాను. ఊరికే వద్దులే, నీ మామూలు నీకు ఇస్తాలే. సార్ వద్దు సార్, ఇది మీకోసం, మీ నిజాయితీ కోసం చేస్తాను సార్. ఎవరు వచ్చినా రాకపోయినా నేను మీతో వస్తాను సార్. థ్యాంక్స్ భాష. చెప్పండి సార్, ఏం చేయమంటారు? భాష, ఈ అడవి గురించి నీకు బాగా తెలుసు కదా. ఈ అడవిలో చెంచులు కానీ గూడెం ప్రజలు కానీ ఏదైనా అడవి జాతి తెగ నీకు తెలుసా? తెలుసు సార్, గువ్వలపాలెం అనే ఒక గూడు ఉంది. ఆ గూడెం తరతరాల నుంచి ఇదే అడవిలో ఉంటుంది సార్. వెరీ గుడ్, నన్ను అక్కడికి తీసుకెళ్తావా? ఆ గూడెం పెద్ద ఎవరిని లోపలికి అనుమతించరు సార్. ఎవరు ఆ గూడెం వైపు వెళ్ళడానికి కూడా ధైర్యం చూపరు. ముందు నన్ను అక్కడికి తీసుకెళ్తావా? తప్పకుండా సార్, జాగ్రత్త కోసం చెప్తున్నాను అంతే. నేను కూడా నీతో వస్తాను ఆర్కే. ఆర్ యు షూర్? యా. ఆర్కే, ఇలా చూడు. పట్టపగటి సూర్యుని కాంతిని, అర్ధరాత్రి అమావాస్య చీకట్లు ధరులై ధారలై ఆపగలవా? సాధ్యమా? సాధ్యమైన అసాధ్యమా? ఇదేదో కోడింగ్ లా ఉంది. యా, గుడ్ వర్క్ వినోద్. దీనిని జాగ్రత్తగా ఉంచు, నేను మళ్ళీ వస్తాను. బుక్ జాగ్రత్త. పదా. సరే సార్. రే, త్వరగా వచ్చేయండి. సార్, చీకటి పడుతుంది, త్వరగా వెళ్దాం, లేకపోతే ఈ రోడ్లో వెళ్ళడం చాలా కష్టమవుతుంది. అరే, అసలు నీకు దారి తెలుసా? రూట్ తెలుసా? అడవి దొంగలో చిరంజీవికి రూట్ చూపించింది నేనే, క్షణక్షణంలో వెంకటేష్కి రూట్ చూపించింది నేనే, నట సార్వభౌమ ఎన్టీఆర్కి రూట్ చూపించింది నేనే. అలాంటిది తక్కువ అంచనా వేస్తారా సార్ మీరు? రే, అప్పటికి నువ్వు పుట్టున్నావా అసలు? పదండి. క్షణాపి. నువ్వెప్పుడు ఇక్కడే ఉంటావా భాష? లేదు మేడం, డాబాలో పనిచేస్తుంటాను. ఎవరైనా ఈ అడవికి పని ఉండొస్తే వాళ్ళకి గైడ్గా ఉంటాను. సింపుల్గా చెప్పాలంటే ఏక్ దిన్ కా సుల్తాన్లా ఈ అడవికి అప్పుడప్పుడు వచ్చిపోయే రాజునన్నమాట. అబ్బో, అయితే నీకు ఈ అడవిలో అన్నీ తెలుసు అనమాట. బాగా తెలుసు మేడం. పని మీరు బాగానే మెల్లగా.
రైట్ 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 తీసుకోండి అది. నాకు గరుడు పురాణం గుర్తొస్తుంది. నాకు భయంగానే ఉంది వినోద్, కానీ నిన్ను చూసి ధైర్యంగా ఉంటున్నా. నన్ను చూసే? అవును వినోద్, నీకు పురాణాల గురించి బాగా తెలుసు కదా, ఏదో ఒకటి చేసి నన్ను కాపాడతావని ధైర్యం. నీ బొంద జోగి జోగి రాసుకుంటే బుడిది రాలినట్టు నన్ను చూసి నువ్వు ధైర్యంగా ఉంటావేంటి? నాన్ సెన్స్. సింధు, సింధు, సింధు. రెండు నీకు రెండు నాకు. రే ఏంట్రా ఏదో గూడు పుటాని చేస్తున్నారు? అబ్బే ఏం లేదు సార్. ఏమీ లేనప్పుడు నేను వచ్చినప్పుడు ఎందుకు మాటలు ఆపేశారా? మా సీక్రెట్స్ మాకుంటాయి సార్, అన్ని మీకు చెప్పేస్తారా ఏంటి? మీ సీక్రెట్లు కనుక్కోవడానికి రా నేనుండేది. ఏడ్సావులే. నిన్ను కాదురా, ఈ శివుడిని అడగాలి. ఏరా చెప్పరా, ఏం చెప్తున్నాడు వీడు? అరే నా వైపు చూడొద్దని చెప్పరా. మీరే కదా సార్ అడుగుతున్నారు, అడగండి. అరే ప్లీజ్ రా, ప్లీజ్ రా, భయం వేస్తుందిరా, తల దీపం చెప్పరా, దండం పెడతారా. రాయ్ శివుడు. అబ్బా భలే వింటున్నారా నీ మాట, రిమోట్ కంట్రోల్లా. అది సరే కానీ ఏం మాట్లాడుతారో చెప్పరా ప్లీజ్ రా. ఛే నువ్వు మారవా, చెప్తా విను. మీరిచ్చిన కమిషను ఎలా పంచుకోవాలని డిస్కషన్ చేస్తున్నాం అంతే. ఓ నెలకి ఎంత సంపాదిస్తున్నారా? ఓ 20,000 సంపాదిస్తా. నువ్వు సూపర్ రా టోపీ. నాకు కూడా ఏదైనా పని ఉంటే చెప్పరా, వీళ్ళతో భయపడి తిరగలేక చేస్తున్నారా. ఓ పని ఉంది చేస్తావా? ఏదైనా చేస్తారా, శాలరీ మాత్రం సాలిడ్గా ఉండాలి, ట్రీట్మెంట్ మాత్రం ఐఫైలా ఉండాలి. శాలరీ నీ టాలెంట్ మీద ఆధారపడి ఉంటది, ట్రీట్మెంట్ నీ బిహేవియర్ మీద ఆధారపడి ఉంటది. ముందు పని ఏంటో చెప్పరా, ఉతికి ఆరేస్తా. ముందు బట్టలు ఉతుకోవడానుకుంటా. అబ్బా ఏమి లేదు సార్, డాబాల దగ్గర తిరుగుతూ మీలాంటి పార్టీల దగ్గర డబ్బులు కనెక్ట్ చేసుకోవడం, ఆ డబ్బులు నాకు ఇవ్వడం, అదే మీ పని. మరి శాలరీ ఎంత ఇస్తారు సార్? ఏం లేదురా అబ్బాయి, నాకు వచ్చిన కమిషన్ లో ఓ 10% నీకు ఇస్తా. పార్టీలు మాత్రం గట్టిగా పట్టుకోవాలి, ముందే చెప్తున్నా. కోట గువ్వ పగిలిపోవాలి కదా, నువ్వే బోకర్నా కొడుకు, నీ కింద నేను బోకర్నా? ఏంటి ఇదేం అర్థం అవ్వట్లేదు. తోడు నన్ను చపాతి ఉప్మా తీసుకురారా. వస్తాయి. నన్ను చపాతి అన్నావా లేకపోతే చపాతి ఉప్మా తీసుకురమ్మన్నావా? మీకెలా వినపడింది సార్? చపాతి అన్నట్టు వినపడ్డదిరా. అయితే ఉప్మా తీసుకురా. చిచి దీని అమ్మ జీవితం పతోడు నాతో ఆడేసుకుంటాడే. ఎందుకు సార్ భయపడతారు? నా దగ్గర జాబ్ చేయొచ్చు కదా, మంచి లైఫ్ ఉంటది. ఒరే నీకు చినిగిపోద్దురు. பொண்ணுங்கன்னா காலம் காத்தால எந்திரிக்கணும். இந்த டைம் வரைக்கும் தூங்கிட்டு எந்திரிச்சதும் உங்களுக்கு ஒண்ணு ஆகலையே உயிரோட தான் இருக்கீங்கன்னு கேட்க கூடாது. உன்ற மாமியார் வீட்லயும் இதே மாதிரி பண்ணேன்னா உன்னைய வெளியே துரத்திடுவாங்க. அப்படியெல்லாம் ஒண்ணும் இல்லப்பா, ஏதோ கெட்ட கனவு. என்னமா உன்ன மாதிரி டைனமிக் ஜட்ஜ ஒரு கெட்ட கனவு டிஸ்டர்ப் பண்ணுதா? அப்படி என்னமா அந்த கெட்ட கனவு? ஆனா பரவாயில்ல சொல்லுமா. சொல்லக்கூடாது அம்மா, கனவு வெளியில சொன்னா கஷ்டமே இருக்காதா, சொல்லுமா. அது அம்மா சமைக்கிறது நல்லா இல்லன்னு நீங்க டிவோர்ஸ்க்கு அப்ளை பண்ணிட்டீங்களா? அந்த கேஸ் என்கிட்ட வந்துருச்சுப்பா. அம்மா அது ஒண்ணு கெட்ட கனவு இல்லையம்மா. 30 வருஷமா இப்படி ஒரு நல்லது நடக்காத நினைச்சுட்டு இருந்ததுமா அது. வாய முடுங்க. நீங்க எப்ப எனக்கு சமைக்க சான்ஸ் கொடுத்தீங்க? லக்ஷ்மி பிறந்ததுல இருந்து என் செல்ல பொண்ணுக்கு என் கையால சமைச்சாதான் திருப்தின்னு நீங்களே சமைக்கிறீங்க. ஆமாமா, அன்னையில இருந்து சமைக்கிறதையே நிறுத்திட்டா. இவளுக்கு சேர்த்து நான் தான் சமைச்சிட்டு இருக்கறேன். சரிங்க, இன்னைக்கு வெள்ளிக்கிழமைல நான் கோயிலுக்கு போயிட்டு வரேன். அப்படியா?
எந்த கடவுளை போய் டார்ச்சர் பண்ண போற? அம்மன் கோயிலுக்கு போறேங்க. அந்த கடவுளை யார் தான் காப்பாத்த போறாங்க? உங்களையும் சேர்த்து. இங்க பாருமா, எனக்கு டைம்னா ரொம்ப முக்கியம். அதனால டைமுக்கு நீயும் சரியா எந்திரிச்சிரணும். தட்ஸ் ஆல். அப்பா காலையிலே கிளாஸ் எடுக்க ஆரம்பிச்சிட்டீங்களா? எனக்கு லேட் ஆகுது, போங்கப்பா. நான் ரெடி ஆக போறேன். அம்மா குட் மார்னிங். அப்பா இன்னைக்கும் காஃபி வச்சது நீங்க தானா? எஸ். அம்மா எந்த கடவுளை டார்ச்சர் பண்றாங்க? மகாகாளி அம்மன். ஐயோ அப்பா நீங்க வைக்கிற காஃபினா எனக்கு ரொம்ப பிடிக்கும். ஏமா, நான் உங்ககிட்ட ஒரு சின்ன அப்ளிகேஷன் போட்டனே, அது என்னாச்சு? சார் உங்களுக்கு தெரியுமா, என் பொண்ணு லா பாஸ் ஆயிட்டா சார். இன்னையில இருந்து என் பொண்ணோட பேரு லக்ஷ்மி இல்ல, லாயர் லக்ஷ்மி. வாவ், பரவாயில்லையா? கோர்ட்டு முன்னாடி டீ வித்துக்கிட்டே உன் பொண்ணை லாயர் ஆக்கி இருக்க. வெரி குட். ஆமா, உன் பொண்ணு எங்கப்பா? லக்ஷ்மி, என்னப்பா கூப்பிட்டீங்க? சார் இவதான் என் பொண்ணு லக்ஷ்மி. வணக்கம் சார். அம்மா, இவர்தான் நரசிம்மராவ், மிகப்பெரிய வக்கீலு. அப்படியா? எதுல வயசுலயா? அட நீ ஒண்ணு, நார்மலாவே இவரு பெரிய லாயர் தான். உங்களை பத்தி நான் நிறைய விஷயங்கள் கேள்விப்பட்டிருக்கேன். அதாவது நமக்கு எவிடன்ஸே தேவைப்படாம கேஸ உங்களுக்கு சாதகமா மாத்திப்பீங்களாமே கேள்விப்பட்டேன். இதுதானமா லாயரோட வேலை. சரி, இப்ப நீ சொந்தமா பிராக்டிஸ் பண்ண போறியா இல்ல என்ன மாதிரி சீனியர் கிட்ட அசிஸ்டண்டா இருந்து பிராக்டிஸ் பண்ண போறியா? எப்படி? அப்படின்னா யாருக்காவது ஜூனியரா இருந்தா அவங்களோட இன்ஃப்ளூயன்ஸ் என்ன அஃபெக்ட் பண்ணும் இல்லையா? அதனால அப்படியெல்லாம் இல்லாம டைரக்டா பிராக்டிஸ் பண்ணலாம்னு இருக்கேன். அப்பதான் நான் நானா இருக்க முடியும். இந்த வாய்ஸ் ஒன்னும் பெரிய விஷயம் இல்ல, எல்லா மனுஷங்களுக்கும் இருக்கும். ஆனா ஒரு லாயருக்கு தேவையானது உண்மை, அது என்கிட்ட இருக்கு. உண்மையா? நேர்மையா? சரி பார்க்கலாம் உன் நேர்மை எத்தனை கேஸ ஜெயிக்க வைக்குதுன்னு. ஆல் தி பெஸ்ட். அம்மா பாத்தியம்மா, நீ வாயை திறந்து பேச ஆரம்பிச்சுதான் அவன் எப்படி வாய முடிட்டான்னு. கோர்ட்லயும் இதே மாதிரி அசத்தணும். அப்பா எனக்கு ஒரு நல்ல டீ கொடுங்க. என் லட்சுமிக்கு ஒரு அருமையான டீயை போடுறான். கேட்கலனா? எதுவும் தெரியல, எதுவும் கேட்கலையா? ஏன் எனக்கு மட்டும் இதெல்லாம் கேக்குது? நான் சொல்ற பேச்சை யாரும் நம்ப மாட்டேங்கிறானுங்க. அண்ணா, நான் தான் சுலைமான். பயந்துட்டீங்களா? ஆமாண்டா, பயந்துட்டேன். எவ்வளவு பயந்தானா இப்போ உன்னை கொல்லும்போது தெரியும். இரு, உன்னை கொல்றேன். இரு. వీళ్ళ పేర్లు మిరియాలు, లవంగాలు. వీళ్ళు అడవిలో ఆకులు, వేర్లు, ఔషధ గుణాలున్న వాటితో మూలికలు, తైలాలు తయారు చేసి అమ్ముతుంటారు. వీళ్ళు నరాల నొప్పులకి, శృంగార సమస్యలకి, పక్షవాతానికి, కామకాంక్షలకు, శృంగార కోరికలకు మందులిస్తూ ఉంటారు. ఏంట్రా ఇది? అబ్బో అమ్మా, ఒరే లవంగాలు, మన మందులు బాగా పనిచేస్తున్నాయిరా. అబ్బా, ఏం చెప్పంటావు అన్నా? ఊర్లో జనాలు, బయట జనాలు మన మూలికల కోసం, తైలాల కోసం ఎగబడుతున్నారన్నా.
ఈ చేతి మహత్యం, ఈ మూలికల గొప్పతనం అలాంటిదిరా మరి. అన్నా ఈ విద్య నాకు కూడా నేర్పించన్నా. ఎందుకురా? నాకు పోటీగా నువ్వు కూడా నిలబడదామని? అబ్బే లేదన్నా, ఈ మధ్య నీకు బుద్ధి మందగిస్తుంది. ఒకరికి ఇవ్వాల్సిన మందులు ఇంకొకరికి ఇస్తున్నావు అన్నా. అవునా? నేనెవరికి ఇచ్చాను రా? మొన్న సర్పంచ్ గారు అమ్మగారు కాలు చేతులు పడిపోయి మంచం మీద ఉంటే మందు ఇచ్చారు కదా. అవును, నేనే కదా ఇచ్చింది. ఆ మందు దెబ్బకే కదా మంచంలో ఉన్న ముసల్ది మంచంలో నుంచి లేచి డ్యాన్స్ చేస్తుంది. అదిరా మన మందుల కెపాసిటీ అంటే. ఆమెకు మీరు ఇచ్చింది పక్షవాతం మందు కాదు, మరి రామయ్య కోసం తయారు చేసిన మందు. మరి రామయ్యకి ఏమి ఇచ్చాను రా? పక్షవాతం మందు. ఓహో, పక్షవాతం మందా? అందుకే రామయ్య చింతమణి చుక్కలు చూపిద్దామని వెళ్ళి సూర్య కింద పడుకుని నిద్రపోయాడట. అవునా? మరి ఇంకే రామయ్య మందు బాగా పనిచేసిందన్నమాట. ఈ రేడియోలో వెళ్ళిపోతున్నాడు. అయ్య బాబోయ్! మూలికలండి మూలికలు, ప్రకృతి ప్రసాదించిన మూలికలు. కీళ్ళ నొప్పులకు, నడుము నొప్పికి ఇస్తాం, పక్షవాతానికి ఇస్తాం, సుఖ సంసారాలకు ఇస్తాం. మూలికలండి మూలికలు. అయ్యా బాబు ఈ మూలిక ఒక్కటి మీరు వేసుకుంటే రాత్రంతా వేసుకుంటూ ఉంటారు సార్. తలనొప్పిగా ఉంటే ఇక్కడేంటి నీ గోలా? సార్, ఇది నల్లేరు నీనేరు గజరి గజరికాయతో చేసింది. ఒక్కసారి రాసుకుంటే దీన్ని అమ్మ పరిగెడుతూనే ఉంటుంది సార్. ఎక్కడికి? ఏంటి సార్? అదే పరిగెడుతుందన్నావు కదా, ఎక్కడికని. సార్ జోక్ చేశారు, ఇంకేం చేస్తాం. ఏంట్రా ఇలా జరిగింది? చిచి చిచి చిచి. పొద్దుగాల ఏ ఎర్రమట్టి కొండలకు దారి తెలుసా? సార్ ఇప్పుడు అక్కడికి వెళ్ళడం కుదరదు, నాకు కొంతవరకే తెలుసు. అదిగో వాళ్ళని అడిగారు. ముఖం చూశానో ఏంటో. ఏంట్రా ఇలా జరిగింది? ఇదిగో బాబు, ఇవ్వలే జరిగిందిరా తమ్ముడు ఇదంతా. బాబు ఏంటి, ఏమైనా కావాలా? అవును. ఫస్ట్ ఇచ్చింది కావాలా, తలనొప్పిది కావాలా? అడ్రస్ కావాలి. ఓ అవునా? అలాంటి మందు మా దగ్గర లేదే. అడ్రస్ అంటే చిరునామయ్యా. ఎర్రమట్టి కొండలకు ఎలా వెళ్ళాలో తెలుసా? తెలుసు. ఇక్కడ నుంచి 2 మైళ్ళు వెళ్ళిన తర్వాత ఒక పెద్ద తూము వస్తుంది. ఆ తూము పక్కన పెద్ద మర్రి చెట్టు ఉంటది. ఆ మర్రి చెట్టు దాటి కొంచెం వెళ్ళారనుకో పెద్ద నేరేడు చెట్టు ఉంటది. ఆ నేరేడు చెట్టు నుంచి కొంచెం వెళ్ళి వెనక్కి తిరిగామనుకో అక్కడ యాప చెట్టు ఉంటది. కానిగ చెట్టు పక్కన. మీరేం చెప్తున్నారో మాకేం అర్థం కాలేదు, చూపిస్తారా? అన్నా ఇట్లా చెప్తే వీళ్ళకి అర్థం కాదే. ఓహో కరెక్టే. ఓ పని చేయి, మేము కూడా రేపు అట్టే వెళ్తాం, మిమ్మల్ని అక్కడికి తీసుకెళ్తాం. సరేనా? సరే సరే. తమ్ముడు రారా. మీరు ఇక్కడే ఉంటారా? మాది ఇక్కడే పక్కనే చిన్న గ్రామం. మీ పేర్లేంటి? మా అన్న పేరు మిరియాలు, నా పేరు లవంగం. మిరియాలు లవంగాల? అవును, మా తాత ముత్తాతల నుండి మూలికలు నమ్ముకొని బతుకుతున్నారు, అందుకే ఆ పేర్లు మాకు అలా పెట్టారండి. మీ మూలికలు బాగా పనిచేస్తాయా? ఈ చుట్టుపక్కల ఊళ్ళల్లో ఎవరికే జాబ్ వచ్చినా మన దగ్గరికి రావాలి, మా మూలికలతోనే పోవాలి. ఇవి అంత బాగా పనిచేస్తాయా? ఓ మేడం, మమ్మల్ని ఏమన్నానండి, కానీ మా మూలికలను మాత్రం ఏమనొద్దు. సార్ని అడగండి, మీకేమన్నా డౌట్ ఉంటే. ఏం సార్, ఎలా పనిచేశాయి? బాగా పనిచేశాయా? ఇప్పుడు ఎటు వెళ్ళాలరా? లెఫ్ట్ తీసుకోండి సార్. మీకు రూట్స్ అని బాగా తెలుసు అనుకుంటా. మాకెందుకు తెలియదు మేడం, మేము ఇక్కడ నుంచే కదా మూలికలు తీసుకెళ్ళేది. చెప్పలేట్రా? అవును. అవునా? మీకు ఎర్రమట్టి కొండల గురించి ఏమైనా తెలుసా? మాకు తెలియదు కానీ మా తాత ఏదో చరిత్ర ఉందని చెప్తుండేవాడు. అవును, మీరు ఎందుకు వెళ్తున్నారు అక్కడికి? దాని గురించి చరిత్ర తెలుసుకుందామని. ఈ మాత్రం దానికి అక్కడికి వెళ్ళడం ఎందుకు మేడం? మా తాతను అడిగితే సరిపోద్ది. అరే చెప్పరా? మీ తాతకు కూడా తెలియని చరిత్ర ఉందిలే, అది తెలుసుకుందామని. సరే సార్, కారు ఇక్కడ ఆపండి.
ఇవేనా ఎర్రమట్టి కొండలు? కాదు. మరి ఎందుకు ఆపమన్నారు? మేడం మేము ఇక్కడే దిగిపోవాలా. పొద్దు దిగే లోపల మూలికలు తీసుకొని మా ఊరు వెళ్ళిపోవాలా. ఒరే దిగరా. సరే ఇప్పుడు ఇంతకెటెళ్ళాలి? ఇక్కడ నుంచి 3 మైళ్ళు వెళ్ళిన తర్వాత కుడివైపుకు తిరిగారనుకోండి, ఎర్రమట్టి కొండలు అక్కడే కనిపిస్తాయి. మీరు వెళ్ళండి సార్. వెళ్ళండి. అరే రారా తమ్ముడు, జబ్బు అర్థం ఇవ్వలేదు.